హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈసారి టికెట్ రాదని భావిస్తున్న నాయకులు జంపింగ్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో కూడా అధికార పార్టీ వైసీపీదే పైచేయిగా ఉంది. ఈ క్రమంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న వివాదం మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ దగ్గరకు వస్తున్న ఈ టైంలో జంపింగ్ జపాంగ్స్ని అనర్హులుగా ప్రకటిస్తే ఎవరికి ఏం లాభం అన్న చర్చ నడుస్తుంది. కానీ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైసీపీ టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పార్టీల పంతంతో అటు నలుగురు ఇటు నలుగురు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. దాంతో ఎవరిపై వేటు వేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిని దక్కించుకోవడానికి తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఒత్తిడి తెస్తోంది వైసీపీ. అలాగైతే వైసీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని చంద్రబాబు కూడా ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు గోడలు దూకి చాలా నెలలయ్యాయి. 2 పార్టీల నుంచి వచ్చిన అనర్హత పిటిషన్లను స్పీకర్ ఎప్పుడో పక్కన పెట్టేశారు. కానీ వైసీపీ మాత్రం తమ పిటిషన్ ఆమోదించి టీడీపీలోకి వెళ్లిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. టీడీపీ నుంచి కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ప్రయాణించారు. వాళ్లపైన చర్యలకు చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151 సీట్లు ఉంటే టీడీపీకి 23, జనసేనకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. అనర్హత పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలి. వాళ్ళ నుంచి సమాధానాలు తీసుకోవాలి. ఒకవేళ కొందరు టైం అడిగితే ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాకే అనర్హత ఓటు వేయాల్సి ఉంటుంది. ఈలోగా ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఇంత తక్కువ టైంలో వీళ్ళ అనర్హత పిటిషన్లు పరిష్కరించడం స్పీకర్కు అసాధ్యం. కానీ వైసీపీ ఒత్తిడి తెస్తుండడంతో తమ్మినేని సీతారాంకు ఏం చేయాలో తెలియడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం కూడా వైసీపీ టికెట్ ఇవ్వట్లేదు. తన కొడుకు కోసం ట్రై చేసిన పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఆయన ఆముదాల వలస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఓ మహిళ అభ్యర్థిని దించాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ టైంలోనే అనర్హత పిటిషన్లు సీతారాం దృష్టికి వచ్చాయి. మరి వైసీపీ చెప్పినట్లుగానే వెంటనే అనర్హత వేటు వేస్తారా? ఈ అవకాశాన్ని వాడుకుని తన టికెట్ తెచ్చుకుంటారా అన్నది చూడాలి. ఏదేమైనా తమ్మినేని చేతిలో వైసీపీ మీద వదలడానికి ఓ బ్రహ్మాస్త్రం మాత్రం రెడీగా ఉంది. దాన్ని వాడుకుంటారా లేదా అన్నది చూద్దాం.